హలో గైస్, వెల్కమ్ టు జే బైక్. సార్ ఈ రోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మేము ముందుకు వచ్చాను. అందరికి ఉపయోగపడేది అనమాట. మన జనరల్ గా మన రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ ఏదైనా సరే కొన్ని రోజులు మనం తీయకుండా వదిలేస్తాం. అంటే ఒక 1 వీక్ కానీ, లేదా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ, లేదా మనకి ఏదైనా సెకండ్ వెహికల్ ఇంకొకటి ఆప్షన్ ఉన్నప్పుడు ఈ వెహికల్ పెద్దగా ఎక్కువ యూజ్ చేయం. సో అలాంటప్పుడు మనం 1 వీక్ ఒకసారో, 10 డేస్కి ఒకసారో, లేదా మంత్కి ఒకసారో అట్లా కొంచెం తీస్తూ ఉంటాము. సో మనకి అలా వెళ్ళినప్పుడు మన బ్యాటరీ అనేది డౌన్ అవ్వకుండా మనకి సేఫ్ గా ఎలా ఉండాలనేది ఒకసారి వీడియోలో చూపిస్తాను. దీనివల్ల మన బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. సో ముందుగా మనం ఏం చేయాలంటే, మన వెహికల్ యొక్క తాళం తీసుకొని రైట్ సైడ్ డోర్ అండి, మన రీబాన్ లేటెస్ట్ అయితే రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేయాలి. ఇదిగోండి, ఈ రెడ్ క్లిప్ ప్రతి వెహికల్ కి బ్యాటరీ దగ్గర అయితే క్లిప్ వస్తుంది. సో ఈ క్లిప్ ని మనం జస్ట్ ఇలా ప్రెస్ చేసి దీన్ని రిమూవ్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసుకోవడమే. ఇంకా దీనికి పవర్ సప్లై అనేది రాదనమాట. సో ఇలా మీరు ఏ బండికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బండి చూసుకుంటే కనుక మనకి ఇది ఓల్డ్ యూసీ ఇంజిన్ అనమాట. దీనికి లెఫ్ట్ సైడ్ లో వస్తుంది బాక్స్. మన లేటెస్ట్ ఇప్పుడు రీబాన్ సిరీస్ అన్నిటికీ కూడా రైట్ సైడ్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా బ్యాటరీ దగ్గరలోనే ఒక రెడ్ క్లిప్ ఉంటుంది అనమాట. సో మనకి ఇంకా పవర్ రాదు. మనం ఎప్పుడైతే మళ్ళీ మన ఊరు నుంచి వస్తామో మళ్ళీ మన ఈ బ్యాటరీ అనేది డోర్ ఓపెన్ చేసుకుని మళ్ళీ కనెక్షన్ పెట్టేసుకుంటే మన బ్యాటరీకి ఉన్న ఛార్జింగ్ అయితే డిశ్చార్జ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటున్నాను అందరికీ. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో రాయల్ ఎన్ఫీల్డ్ వాడే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.